గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా దీపిక. గురుగారు 2026 ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి? వారు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు? నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ఉన్నారు. అసలు ఈ నెల వాళ్ళకి ఎలా ఉందో వివరించండి. ఓం వందే శంభుం ఉమాపతిం స్వరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర నమః పార్వతీపతయే నమః. బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. మనకి ఈ ఆగస్ట్ నెలలో కర్కాటక రాశి వాళ్ళని కనుక తీసుకుంటే కాక్రోచ్ జనతా పార్టీ స్టూడెంట్స్ గెలిచారా, ఓడిపోయారా? బ్రహ్మాండంగా గెలిచారు. నీట్ ఎగ్జామినేషన్ కోసం లీకేజ్తో ప్రారంభమైనటువంటి వాళ్ళ యొక్క ఉద్యమం, చిన్న పిల్లలు చేసిన ఉద్యమం, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా వరకు వెళ్ళిపోయింది. నరేంద్ర మోడీ భయపడి సెల్ఫీలు, మీడియాకు మొట్టమొదటిసారిగా భయపడి ఇంట్లో కూర్చొని సెల్ఫీలు కూడా చెప్పాడు ఆయన. అంటే అంత బాగుంది కర్కాటక రాశి వాళ్ళు. కానీ అష్టమ రాహు ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. మా పక్కింటి వాళ్ళ పనులు వీళ్ళ పనులు అవ్వకపోతే వీళ్ళు బాధపడినా అర్థం అర్థం ఉంది. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ పనులు అవ్వకపోయినా కూడా వీళ్ళే తల మీద వేసుకొని బాధపడతా ఉంటారు. అయితే ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఎక్కువ జాబ్ ఓరియంటేషన్కి ఎక్కువ ఇష్టపడతారు. ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా జాబ్కి ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇస్తారు. అయితే పాపం వీళ్ళ పనులన్నీ కూడా ఏమవుతాయంటే కొంచెం లేటుగా అవుతూ ఉంటాయి అన్నమాట. కర్కాటక రాశి మొత్తం మీద సక్సెస్ఫుల్ అవుతారు, కొంచెం పనులు లేటుగా అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ధనము ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు పెరుగుతాయి, కానీ ఇన్స్టాల్మెంట్ వైజ్ వీళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా అప్పులు నిదానంగా వాళ్ళు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. వీళ్ళకి వెంటనే ఇన్ టైం డబ్బులు రావు. అండ్ స్టూడెంట్స్ ఉన్నారు స్కాలర్షిప్లు, మిగతా పిల్లలందరికీ వచ్చేస్తాయి. వీళ్ళకి ఇంకా లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్లే రావు, థర్డ్ ఇయర్లోకి వచ్చేస్తారు, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అవే రావు. ఆ విధంగా పనులన్నీ కూడా లేట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు మొన్న టమాటా పంట పండించారు, మొత్తం అంతా కూడా నేలపాలు అయిపోయింది సార్, ఎక్కువ రేటు రాలేదన్నారు. వాళ్ళని నమ్ముకున్నటువంటి ఈ యొక్క ఏజెంట్స్ ఉంటారు కదా, కమిషన్ ఏజెంట్స్, వాళ్ళందరూ మంచి స్థానంలోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరిగింది. సో లబ్ధి పొందుతారు. అంటే కర్కాటక రాశి వాళ్ళ వల్ల ఇతరులు లబ్ధి పొందుతారు. తర్వాత రెండవది, ఈ యొక్క కర్కాటక రాశి భర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ఫైట్స్ నడుస్తున్నాయి, కోర్టులో వేసుకుంటున్నారు. ఎవరి మీద రా కోపం అంటే మామగారి మీద కోపంతో ఈ యొక్క భార్యని కొంచెం నిరాదరించడం, అదన్ని దాంతో ఈమె హర్ట్ అవ్వడము, కోర్టులో కేసు వేయడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఈ రకంగా పెద్దవాళ్ళు చెప్పింది, పెద్ద మనుషులు చెప్పింది, ఆనరబుల్ జడ్జెస్ చెప్పింది, పోలీస్ వారు చెప్పింది, వాళ్ళు చెప్పింది ఏది కూడా వినకుండా కొంచెం ఆరగంటగా హస్బెండ్ బిహేవ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో కౌన్సిలింగ్స్ అన్నీ కూడా అటెండ్ కాకపోవడము, కౌన్సిలింగ్స్ అటెండ్ అయినా వినకపోవడము, ఇలాంటివి జరుగుతాయి. అండ్ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి అత్తగారులతో గొడవలు జరుగుతాయి. జనరల్గా ఇప్పుడు భార్యతో అయినా గొడవ పెట్టుకోవచ్చు, కానీ అత్తగారులతో పెట్టేదే అత్తగారు పాపం. ఆ అత్తగారులతో యూజ్లెస్ ఫెలోస్ వీళ్ళందరూ కొంతమంది గొడవలు పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అందువలన వీళ్ళు అత్తగారు కూడా తల్లి సుమా అనేటటువంటి ఎడ్యుకేషన్ విధానము మనకి సిస్టంలో లేదనమాట. సో అత్తగారు అంటే ఎవరో పరాయి వాళ్ళు, భార్య అంటే ఎవరో పరాయి వాళ్ళు అన్నట్టు, వాళ్ళ బంధువులు అంటే పరాయి వాళ్ళు అనేటటువంటిది పనికిమాలినటువంటి వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఈ యొక్క బోధనలు చేసి ఇండ్యూస్ చేశారు, పొల్యూట్ చేశారు. సో ఇది ఈ ఒక్క భావం వల్లనే కోర్టులకు వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. సో దిస్ షుడ్ బి, మనం ఉక్కు పాదంతో తొక్కి అవతల పడేయాలి ఈ యొక్క మూఢనమ్మకాన్ని. తర్వాత ఈ రాశి వారందరూ కూడా రకరకాల బిజినెస్లు చేస్తున్నారు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, కొంతమంది బంగారం షాపులు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల మొత్తం స్వీట్లు ఎక్కువ తినేస్తారు వీళ్ళంతా కూడా. ఎక్కువ స్వీట్ షాపుల్లో కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ కొనేసుకుంటారు అనమాట. దీనివల్ల షుగర్, ఒబిసిటీ అనేటటువంటిది కర్కాటక రాశి వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి అధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారందరూ కూడా మనకి పొరుగురులు
వెళ్ళడం, దూరపు ప్రయాణాలు, టూర్లు వెళ్ళడము, యాత్రలకు వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఖర్చులు అధికంగా వీళ్ళు చేయడం అనేటటువంటిది వస్తుంది. నూతన వస్త్రాలంకరణలు, కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కోవడము, నూతన ఆభరణాలు కొనుక్కోవడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ రాశి రైతులను కనుక మనం తీసుకున్నట్లయితే వీళ్ళు కొంచెం కర్కాటక రాశి వాళ్ళు కొంచెం ఆదాయం తక్కువగా ఉంటుంది. కాబట్టి పరిహారాలు ఏం చేయాలా? రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోం పావు మినుముల్ని, ఆవు ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె మంత్రజపాన్ని కానీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మ.